మనం ములంకాడ టమాటా కర్రీ తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం. మన ములంకాడ టమాటా కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ములంకాడ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అందులో కొంచెం ఆవాలు, ఒక 2 స్పూన్లు మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా పోపు వేగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వీటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఉప్పుని మనం ఇందులో వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. అందుకని చెప్పి ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇదిగోండి, మన ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాడని యాడ్ చేసుకుందాం. ములంకాయలు అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇదిగోండి, ములంకాయలు కొంచెం మగ్గుతున్నాయి కదా. ఈ టైంలో మనం టమాటాలను యాడ్ చేసుకుందాము. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిలో ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాం కదండి. ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి వీటిని మన కూరలో యాడ్ చేద్దామండి. చూసారు కదండి, పొడులన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ ఈ కర్రీలో మనం వేసుకోవాలి. గ్లాసుడు వాటర్ సరిపోతుందండి.
ఇలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మన కర్రీ సర్వింగ్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. కూర ఎలా ఉందో చూద్దామండి. కర్రీ చూసారా మగ్గడానికి వచ్చేసింది. కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. ఇది మన తోటలో పండించిన కొత్తిమీర అండి. కొత్తిమీర తాజాగా ఉంటుంది. కొత్తిమీర చూసారు కదండి. కర్రీ అంతా కూడా మంచిగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ములంకాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.